అండ్ ఇందాక ఆ కోస్ట్ గార్డ్ విషయంలో మాట్లాడినప్పుడు శివగారి రైటింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అప్పటి వరకు మీరు కూడా ఆ టీంతోనే ఉన్నారు, ఆ వైలెంట్ యాక్టివిటీస్ చేయడంలోనే ఉన్నారు, కానీ ఆయన చెప్పినటువంటి ఒక్క డైలాగ్ చాలు మీలో ఆ మార్పు తీసుకొస్తుంది అనేది సో బ్యూటిఫుల్. దేవరా ఫస్ట్ నుంచి కూడా మార్పుని కోరుకుంటున్నాడు సుమా. ఇట్స్ నాట్ లైక్ దేవరా చెప్పక ముందు కూడా తను కొడుకు అడిగినప్పుడు అయ్యా నాకు ప్రచారి మీ నాయన కథ మా తాత కథ చెబుతుంది, నాకు మా నాయన కథ చెప్పు, దేవర కథ చెప్పు అంటే చెప్పుకునేంత కథలు లేవురా అంటాడు. దేవర ఆల్రెడీ చాలా గిల్టీలో ఉన్నాడు. అంటే మనం ఎలాంటి సోల్జర్స్, మనం ఎలాంటి వీరులో మనం ఫైనల్గా ఎంత నీచానికి దిగజారిపోయో మనం ఆఖరికి దొంగతనాలు చేసేస్తున్నామా అని. తను దొంగతనాలు చేస్తున్నాననే బాధపడుతున్నాడు. తనకు కూడా స్వతహాగా వాళ్ళు ఏం దొంగతనం చేస్తున్నారో తెలియదు తనకి. బట్ ఎప్పుడైతే తెలిసిందో తనకి కుమిలిపోయాడు. ఇంకా అది తెలియడంతో పాటు తన ఊరు ఏ తల్లికైతే తను దూరంగా పంపించేయాలి, చదివించుకో అని చెప్పాడో ఆ తల్లి బిడ్డే చనిపోవడం ఇంకా హార్ట్ బ్రేక్ అయిపోయింది తనకి. అందుకే తను అంత స్టెప్ తీసేసుకున్నాడు. ఇంకా లేదు, మృగాలుగా మారిపోయావు, మనకి చెప్పినా కూడా వినట్లేదు మీరు, మృగాలుగా మారిపోయావు. ఆయన హీరోయిక్ సీక్వెన్సెస్ అందరికీ ఇష్టమే కానీ బికాస్ ఈజ్ ఎ మాస్ హీరో, అంత అగ్రెసివ్గా. నాకు ఆయనలో ఉన్న ఎమోషనల్ సైడ్ ఇష్టం. బెంగ డైరెక్టర్ కొడుకుతో చెప్పేది కానీ దట్స్ వెరీ ఎక్సెల్స్. నాకు ఆయన మీద నాకు ఆ పట్టు దొరికేది అప్పుడు. డాన్స్లు, ఫైట్లు, వార్నింగ్ సీన్లు, గొప్ప డైలాగులు చెప్పడం వీనో ఆయన చేసేస్తారని. బట్ ఆ కొడుకుతో చెప్పే సీన్లో ఆ పాజెస్ నిజంగా ఆయనకు గొప్ప కథ లేదేమో అన్నట్టుగా చెప్తారు ఆయన. తర్వాత ఆ తల్లి దగ్గరకు వచ్చి నీ కళ్ళలో చూసి చెప్పాల్సిన మాట నీ కాళ్ళ వైపు చూసి చెప్తున్నానమ్మా అంటే ఆ కళ్ళలో చూడలేడు, ఓన్లీ హీ కెన్ డూ. దేవరా 2లో ఇంకో మంచి సీన్ ఉంటుంది, అది ఇప్పుడే చెప్పండి. అంటే జస్ట్ అట్లా మమ్మల్ని అలా వదిలేస్తారనమాట. దేవరాదే మంచి ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది. ఓహో, అదే మీకు ఇప్పుడు డ్యూయల్ రోల్స్ అనేది ఇట్ ఈస్ నాట్ అ న్యూ థింగ్. అయితే ఈ దేవరా సినిమాలో ఉండేటువంటి న్యూ థింగ్ ఏంటంటే ఆ రెండు క్యారెక్టర్స్ ఫేస్ టు ఫేస్ రాలేదు. అంటే దేవరా 2 వచ్చాయి కదా, కొడుకు తండ్రి ఉన్నారు కదా. నో ఎన్టీఆర్ అది డ్యూయల్ రోల్ అలాగా. సో అది మంచి సీన్ ఉంది అంటే మేబీ మనము నేను ఇద్దరు కలిసి వస్తారని చెప్పలేదు, మంచి సీన్ దేవరకు ఉంది అని చెప్పాను. మంచి సీన్ దేవరకు ఉందని చెప్పారు కదా, చాలు. దేవరకు ఉందని చెప్తే వరకు ఎలాగో ఉంది, ఒక మంచి ఎమోషనల్ సీన్ ఉంది. ఓకే, అది షూట్ చేసాం మేము, ఆ సీన్ బాగుంటుంది. ఓకే, ఇవన్నీ చెప్పి ఊరించేస్తున్నారు. టీజర్ రాకముందే ఒక టీజర్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దేవరా 2? వచ్చేస్తుంది సుమా త్వరలోనే. నేను ఫస్ట్ అయితే ఆయనకి ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఆగస్ట్లోనే ఇప్పుడు చెప్పాను, ఆగస్ట్లోనే శివ అస్సలు సెప్టెంబర్ 27 రిలీజ్. ఒక నెలన్నర నాళ్ళు కనిపించొద్దు నాకు, నేను నిన్ను చూడను, నువ్వు నన్ను చూసుకోవద్దు, మనం కలవద్దు అసలు. మనం కలిసినా హాయ్ బాయ్ చెప్పుకుందాం, సరదాగా నవ్వుకుందాం, టిఫిన్ కాఫీ ఏదో తాగుదాం, అంతవరకే. అసలు సినిమా గురించి దేవర గురించి మాట్లాడద్దు. బికాజ్ 2 years వాజ్ అండ్ చాలా హెల్ ఆఫ్ అ జర్నీ. అందులోనే ఉన్నాం అందరం. దేవర గురించి మాట్లాడుకుంటున్నాం, వర గురించి మాట్లాడుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. సో ఒక చిన్న బ్రేక్ కావాలి. అసలు పెన్ను కూడా పెట్టొద్దు శివ, హ్యాపీగా గో ఫర్ అ నైస్ హాలిడే. ఓకే, మంచి హాలిడే తిరిగి వచ్చిన తర్వాత వెళ్ళలేదా? సరే ఇంకో వారం ఎంజాయ్ చేసి విజయదశమి అయిపోయిన తర్వాత విజయ్ కేతనం ఇంకాస్త ఎగరవేసి అప్పుడు వెళ్ళిపోతారు ఆయన. నేను ఆ బాంబేకి వెళ్ళిపోతాను. కొంచెం ఈ దసరా టైంలో నాకు కొన్ని ఫ్యాంటసీస్ ఉన్నాయి. ఆ ఊరు వెళ్ళి ఆ థియేటర్ చూసుకోవాలి, ఈ ఊరు థియేటర్ చూసుకోవాలి నాకు అని. ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అక్కడ. లేదు ఇక్కడికి రా అని కొంచెం ఈ 5-6 రోజులు అది కూడా తీర్చేసుకుంటే. పైగా సెలబ్రేషన్స్ కూడా చాలా అర్థం ఉందిలే. దేవరా కేవలం బ్లాక్ బస్టర్ అయిపోవడం కాదు, కానీ నాకు మామూలుగా నిన్నే చెప్తున్నారు చాలా ఏరియాస్లో డబ్బులు చూస్తున్నారన్న చాలా రోజుల తర్వాత అని అన్నాడు ఆయన. నాకు దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అల్టిమేట్గా ఇట్స్ నాట్ అబౌట్ సరే సక్సెస్ కొట్టేసాంలే ఇది కాదు. ఫిజికల్ గా చాలా మందికి వెన్ దే ఆర్ సీయింగ్ దట్ కింద సెంటర్స్ లో వెన్ దే ఆర్ సీయింగ్ దట్ మనీ రిటర్న్ అవుతూ ఉంటే ఇన్ ఫార్మ్స్ ఆఫ్ డబుల్ అండ్ ట్రిపుల్,
ఇంకా అంతకంటే ఆనందం ఏముంటుందండి. అవును. సో ఇంకా సెలబ్రేషన్స్ రీజన్స్ ఉన్నాయి మాకు, ఇంకా అవన్నీ చేసుకొని ఆయన అబ్రాడ్ ట్రిప్కి ఎక్కడికో, నేను బాంబేకి అలా ఒకేసారి వెళ్ళిపోయి మళ్ళీ ఒక నెల తర్వాత నాకు తెలిసి డిసెంబర్లో ఎప్పుడో ఆయన మళ్ళీ పేపర్లు పెట్టుకొని మొదలెడతాడు. అంటే కథ రెడీగా ఉంది, కథ రెడీ లేదనేది కాదు కానీ బట్ ఉంటాయి ఇంకా ఇప్పుడు దేవరా 1 సక్సెస్ కి ఇప్పుడు దాన్ని తుది మెరుగులు ఇంకేం చేయొచ్చు, ఇంకేం రాయొచ్చు, జనం కొన్న డౌట్లు అదే వాటిని ఇంకొంచెం వాటితో మీరు మెల్లిగా ఒక టీజర్ మాకు వదులుతారని నాకు అర్థమైంది. Yeah.